అన్ని చోట్ల మనకి నేబర్స్ ఎలా ఉంటారో అలాగే ఫోన్ నంబర్ కి కూడా. అలా ఒక వైపు కాల్ చేస్తే మీరు కనెక్ట్ అయ్యారు. మరి ఇంకో వైపు తగులుంటే డల్ గా ఎందుకుంటానండి? ఆల్రెడీ 1 day విత్ మై నంబర్ నేబర్స్ వీడియో స్టార్ట్ చేసేదాన్ని. కాల్ చేసిన ప్రతిసారి రింగ్ అవుతుంది, బట్ నో రెస్పాన్స్. అయ్యో దర్శన గారు, దీనికి ఎంత దిగులు పడుతున్నారా? నేను వచ్చేసే కదండి. అర్ధ గంటలో వాళ్ళ అడ్రస్ కనుకుంటా, గంటలో మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను. రండి వెళ్దాం. మీతో రావాలంటే ఒక కండిషన్. కండిషన్ ఏంటండి? మీ ఫోన్ తీసుకుని నా యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆల్రెడీ లైక్ చేసి మా ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకున్నాను. ఇకపై మిమ్మల్ని ఎవరూ కమెంట్ చేయకుండా చూసుకునే బాధ్యత నాది. పదండి. ఇదిగో శర్మ, ఎవడి పర్మిషన్ తీసుకుని పెట్టావయ్యా ఇది? నీ పర్మిషన్ తీసుకోవాలా? నీ కుక్కల వల్ల మా అందరికి చాలా ఇబ్బంది అయిపోతా ఉండదు. అసలు ఇట్ట కాదులే, ఆ మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. పోయి కంప్లైంట్ చేసుకోము. నాతో ఇంటికి మధ్యస్థం ఏంది మధ్యస్థమా? బోడి బెల్ట్ కోసం ఇంత రచ్చ చేస్తా ఉండవు. బోడి బెల్ట్? నీ మెడలో మంగళసూత్రం నీకు ఎంత ముఖ్యం, No. నాకు ఈ బెల్ట్ అంతే ముఖ్యం. ఓనా ఏంది రచ్చ? ఏం లేదబ్బా, శర్మన్న కుక్క వాళ్ళ ఇంట్లో దూరిందంట. ఎవరింట్లో? వాళ్ళ ఇంట్లోనే. వాడేమో తాగేసి దాని మెడలో బెల్ట్ లాగినాడు, అదేమో కొరికేసింది. అదే రచ్చ. పాపం శర్మన్న చాలా మంచోడు. ఆ అమ్మినోరే గబ్బు. మరి నువ్వు వెళ్ళి ఆపచ్చుగా. అలా ఆపకూడదు. ఆపితే ఆఫీస్కి పోతే బోర్ కొడతాది. కాసేపు చూసిపోదాం. ఇదిగో శర్మ, మూసుకుని పో ఆంటీ. ఓ ఏంది ఆంటీనా? నేను ఆంటీనా? కాదు మరి. వయసు వస్తే సరిపోదయ్యా. ఆడాలతో ఎట్ట మాట్లాడాలో ముందు అది నేర్చుకో. ఇదిగో నా వయసు గురించి మాట్లాడదు ఏం చెప్తుండా. చేస్తావ్? ఏం చేస్తావు చెప్పు. నిన్ను ఏమయ్యా, నీకు నోట్ల నాలిక లేదా? తీసుకుని వెళ్ళు. తీసుకుని వెళ్ళవయ్యా. ఆయన సంగతి నేను చూసుకుంటా. అయిపోయింది షో, బయలుదేరా. నో ఇక్కడ అయిపోయింది పా రచ్చ. ఇంకేమైనా ఎత్తుక్కోపో. వెతుక్కుంటాం. ఎందుకు పుడతారో ఇలాంటి వాళ్ళు. మనుషుల వాల్యూ ఎలాగో తెలియడం లేదు. శర్మన్న. హాయ్. ఏం కావాలి? కుక్కలు జాయినింగ్ అయితే బయట ఆఫీస్ ఉండదు, అక్కడికి పోండి. అయ్యో కుక్కల గురించి కాదన్నా, మీ గురించే. ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? దర్శన అన్న, ఫేమస్ యూట్యూబరు. ఏ ఊర్లో? అలా అంటారేంటన్నా, మన ఊర్లోనే. నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటాను. ఏడా తగలదే? అయ్యో తగలాలనే నిన్నటి నుంచి మీకు కాల్ చేస్తుందంట, మీరేమో ఫోన్ ఎత్తట్లే. ఓ నువ్వేనా చేసింది? చిన్న పనిలో ఉండిపోయినాలే. ఏంది విషయం? యాక్చువల్లీ మీరు ఆగండి దర్శన గారు, నేను చెప్తాను కదా. తనకి నోరు లేదా? నేనున్నానుగా. తను ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఆలోచించింది, ఫోన్ నెంబర్ నేబర్స్ అని చెప్పి. ఇప్పుడు అన్ని చోట్ల మనకి నేబర్స్ ఉంటారు కదా, అలాగే మన ఫోన్ నెంబర్స్ కూడా. అలా ఒక పక్క ఏమో నేను తగిలా, ఇంకో పక్క మీరు తగులుకున్నారనుకోండి, 1 day విత్ నెంబర్ నేబర్స్ అని వీడియో చేసుకుంటుంది. సారీ అమ్మా, నాకు చాలా పనులుండే, మీరు బయలుదేరొచ్చు. అలా అంటారేం శర్మ గారు, నేను చెప్తున్నాను కదా అద్భుతంగా ఉంటుంది. రండి మీరు చెప్తాను. నీ అద్భుతం అక్కర్లేదబ్బా, నాకు చెప్తున్నాగా చాలా పనులుండాయని. పోండి. పోన్నా నువ్వు. పదం దర్శన గారు, నేను ముసలాన్న అయిపోయినా ఇలాంటి వీడియోలు మీతో పాటు కలిసి నేనాడు చేస్తా అంటాను. మనం వేరే వాళ్ళని ఎత్తుకొని వాళ్ళతో నెంబర్ నా వయసు గురించి మాట్లాడదు చెప్తుండా. ఈ అల్సేషన్, గోల్డెన్ రిట్రీవర్, బుల్డాగ్, డాబర్ మ్యాన్ వీటన్నిటికన్నా ఫాస్ట్ గా పరిగెత్తగలను. యూనో ఐ డోంట్ నో. కుక్కల్లా అంత ఫాస్ట్ గా ఏం పరిగెత్తాల్సిన అవసరం లే, మనుషుల్లా మాతో పాటు నడిస్తే చాలు శర్మ గారు. అయితే ఓకే. దర్శన, నువ్వు కెమెరా రెడీ చేసుకో. బలెగ్గా చూడండి అబ్బా, మీకు తెలిసిన విషయమే. ఈసారి మన కేటాయించింది ఒక్క మినిస్ట్రీ మాత్రమే. కాబట్టి మీ ఇద్దరిలో ఒక్కరు సర్దుకొని మిగిలినవాడు నా దగ్గరకు వస్తే ప్రమాణ స్వీకారం ఏదో కానిచ్చేద్దాం. ముందే చెప్తున్నానబ్బా, నాకైతే నేను ఎవ్వరికి సపోర్ట్ కాదు. మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటా. పదండే, మంచి ఆటను గోయించిన తినేసిపోదురు. మంచిదయ్యా, కడుపాటిని నిండిపోయింది. నేను మళ్ళీ కలుస్తా. బావా, ఆ ఫణిధర్తో మీటింగ్ అయినా అరేంజ్ చెప్పమంటావా? ఏందిరా నువ్వు అనేది? రాజీకి కూర్చోబెడతానంటావా? పెండ్లం లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా తట్టుకోవచ్చు, కానీ పదవి లేకపోతే తట్టుకోలేవు. రాజకీయం కదా, రాజీ పడలేం. నాకేం చేయాలనో బాగా తెలుసు, గాని ముందు బండిది. అట్నే బావా. ఇందా ఉంటాను, జాగ్రత్త. నమస్తే. రావయ్య శర్మ. సార్ ఎట్టుండవు? బాగుండను సార్. లక్ష్మి
కమ్ కమ్ హై బేబీ బాగున్నావా లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో. ఓ 10 రోజులు నేను ఢిల్లీకి పోతుండా. అయ్యో నాకు చెప్పాలి సార్, అలవాటేగా నాకు. ఎప్పటిలాగా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను. వెళ్దాం లక్ష్మి. ఓకే ఉంటాను సార్. అట్నే కమ్ కమ్. ఇది చాలా క్రూషియల్ టైం. మనోళ్ళందరికీ చెప్పు, పిచ్చి పిచ్చి ఆటలాడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏం జరిగినా అన్ని ప్లాన్ ప్రకారమే జరగాలి. అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతాయి బావా. మీరు పోయి హ్యాపీగా పని పూర్తి చేశారండి. మా బావ మినిస్టర్ కావాలంటే ఎందుకు ఏంటి అని అడగకుండా కొన్ని పనులు చేయాలి. ముందైతే 50 లక్షలు అప్పు కావాలి. కొంచెం వడ్డీ ఎక్కువ అవుతుంది. నీకన్నా హలో, ఒకరిని చంపాలి. ఎంత అవుతుంది? కోట్ అవుతుంది. ఎవరికి అనుమానం రాకుండా పని పూర్తి చేసినావు అనుకో 2 కోట్లు ఇస్తాను. 2 కోట్ల? ఫోటో పంపుతున్నాను చూడు. ఓకే. అయినా ఇప్పుడు ఏమైంది దర్శన గారు, మీరు చేసిన వీడియోకి 100 కమెంట్లు వచ్చాయి తెలుసా మీకు? అందులో ఒక 50 మంది మీకోసమే చూసినట్టున్నారు. అబ్బో ఫ్యాన్స్. ఏదో లేండి, మీ కుక్కలు ఉన్నట్టు నాకు మనుషులు. వెటకారమా? అవును. ఇదిగో దర్శన, యూట్యూబ్ కి కావాల్సింది మంచి కాదు, సెన్సేషన్. ఇప్పుడు నీ వీడియోస్ అన్ని చూసిన షాపింగ్ మాల్ లో ఫిష్ ని కాళ్ళు కొరికే వీడియో పెడితే ఏంటికి చూస్తారు చెప్పు? అంటే ఒకవేళ అది కూడా చూడాలంటే ఆ కాళ్ళు ఎవరివి అనేది ముఖ్యం. మీ కాళ్ళు అయితే చూస్తారా శర్మ గారు? అబ్బా ఆపు విష్ణు, కాస్త అర్థమయ్యేలా చెప్తారా శర్మ గారు? చెప్తాను, సింపుల్ గా చెప్తాను నీకు. యూట్యూబ్ కి 2 సూత్రాలు. ఒకటి, పెట్టే కంటెంట్ అయినా షాకింగ్ గా ఉండాలి, లేకపోతే నువ్వైనా సెలబ్రిటీ అయి ఉండాలి. ఆ, ఇప్పటికిప్పుడు నేనెలా సెలబ్రిటీ అయిపోతాను? అది కరెక్టే. మన దగ్గర ఉన్న టైంలో ఈజీగా క్రేజ్ రావాలంటే ఉన్నది ఒకే ఒక్క దారి. నువ్వు ఊను, నేను చూసుకుంటాను. శర్మ గారు, నేను ఊ అంటాను, నన్ను జాయిన్ చేసుకోండి. నువ్వు లేకుండా మేమేమి చేయలేం బా. ఐ లైక్ యూ శర్మ గారు. పోయాడా? ఇప్పుడు మనం చేయబోయే ఐటమ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంది? జాగ్రత్తగా లాగు. ఆ? అట్టా ఇట్టా ఉండదు, తుక్కు లేసిపోద్దు. మీకెందుకు, జాగ్రత్తగా నేను లాగుతాగా. కానీ గుడ్. జై. శర్మ గారు ఏం కాదండి, డాక్టర్ చెప్పారు కదా. తీసుకొస్తాను. బాగానే శర్మ గారు, ఇది నేను పెడతానుగా. డూ ఇట్ ప్రాపర్లీ. నో జాగ్రత్త. మీరు ఎక్కువ